Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. శర్మిల గారి వ్యవహారం తీసుకుంటే పోలీసులు కరెక్ట్గా రూల్లో లేరా, లేదు ప్రొసీడింగ్ లేకుండా వెళ్ళడం వల్ల జరిగే పరిణామాలు ఏవి? రీజన్ ఏదైనా అది తప్పు. పబ్లిక్ సర్వెంట్ అయినా సామాన్య మానవుడైనా సరే మీరు చేయి చేసుకోవడానికి నెట్టేయడానికి వీలు లేదు. ఆమె నేను కొట్టలేదు, అదంతా మ్యాన్ఫ్యాక్చర్డ్. మీరు ఊరికే చేయి లాగంటే చాలు. నేను వ్యక్తిగత వివరాలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత వివరాలు నువ్వు ఎక్కడికి వెళ్తాను కూడా చెప్పాలని లేదు కదా. ఏ పబ్లిక్ స్పేస్లో అయినా సరే ధర్నా చేసేది ఫండమెంటల్ రైట్. కానీ ఆవిడ చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, వ్యక్తిగత పని మీద బయటకు వెళ్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారు చేసిన యాక్షన్ ఈజ్ రాంగ్. ఆ వీడియో ప్రకారం పోలీసులు ఏ సెక్షన్ పెట్టారు? అసాల్ట్, క్రిమినల్ ఫోర్స్, డ్రైవర్ని ఏదో రెచ్చగొట్టి తొక్కు అంది కాబట్టి 109 IPC 34. ఈ విషయం పోలీసులు తెలియకుండా జరుగుతుందండి, లేదన్నా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే బెయిల్ని క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా మెడికో ప్రీజన్ అది ఇది ఎగిరేరు చివరికి ఏది తెలియలేదు, అతను బెయిల్ మీద బయటకు వచ్చి 1000 మంది నేరగాళ్ళు తప్పించుకోవచ్చు కాక ఒక ఇన్నోసెంట్ షుడ్ నాట్ సఫర్. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. షర్మిలను హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఆమె బయటకు వస్తే ఆమెకి పోలీసుల మధ్యన వాగ్వాదం జరగడం, తర్వాత ఆమె పోలీసులపై చేయి చేసుకోవడం, తర్వాత పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి పంపడం, బెయిల్పై బయటకు రావడం, ఇదంతా అందరికి తెలిసిందే. కానీ ఒక వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేయాలంటే నిబంధనలు ఏం చెప్తున్నాయి? కేవలం షర్మిల కాదు, సామాన్యుడైన హౌస్ అరెస్ట్ చేయాలంటే నిబంధనలు ఏం చెప్తున్నాయి? అంటే ఆయన నేరం బయటకు వస్తే నేరం జరుగుతుందన్నా, లేదు ఆయన బయటకు రాకుండా కూడా నేరం చేస్తాడా అని భయంతోనా, ఏం చేస్తే ఒక హౌస్ అరెస్ట్ వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేయొచ్చు అనే అంశంపై మనతో మాట్లాడడానికి రాజీవ్రెడ్డి గారు ఉన్నారు. రాజీవ్రెడ్డి గారిని అడిగి ఒక వ్యక్తిని నిర్బంధించాలంటే ఏం చేయాలనే విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే. నమస్తే సార్, షర్మిల గారి వ్యవహారం తీసుకుంటే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం కానీ అరెస్ట్ కానీ ఈ రెండు విషయాలకు తీసుకుంది. ఫస్ట్ హౌస్ అరెస్ట్ వరకు వెళ్దాం. షర్మిల గారి వ్యవహారం వచ్చేసరికి ఆమె బయటకు వస్తే నేరం చేస్తుంది, లేదా ఇన్పుట్స్ వస్తాయని ఏదో చెప్తూ ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి ముందు దాదాపు 200 మంది పోలీసులు, సరే ఆమె చెప్తున్నట్టుగా 50 మందో 200 ఎంతమంది పోలీసులు ఉన్నారు. ఆమె బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు అడ్డుకోవడం, ఎందుకు అని రీజన్ చెప్పకుండా నా మీద కేసులు ఉన్నాయా, అరెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే సమాధానం లేకుండా మాకు కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఏవైనా జరగచ్చు అనే సమాధానం తప్ప, లేదు అంటే మా మీద కేసు పెట్టుకోండి అంటూ ఉల్టా ఆమెకు చెప్పడం తప్ప మినహాయింపు ఇంకేమీ జరగకుండా వాళ్ళ చేతులుగా నిల్చుతున్నారు. ఒక వ్యక్తిని నిర్బంధించాలంటే ఏం చేయాలి? హౌస్ అరెస్ట్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ దారితీస్తుంది? ఇప్పుడు షర్మిల గారి వ్యవహారం తీసుకుంటే పోలీసులు కరెక్ట్గా రూల్లో లేరా, లేదు ప్రొసీడింగ్ లేకుండా వెళ్ళడం వల్ల జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ప్రొసీడింగ్స్ తోటి ఎన్ని వెళ్ళకపోయినా ముందు చెప్పదలుచుకున్నది అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ పోలీసులు రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు. షర్మిల గారి బిహేవియర్ కండోన్ చేసే బిహేవియర్ కాదు. అంటే సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లెట్ హిమ్ బి పబ్లిక్ సర్వెంట్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, సామాన్య మానవుడు కావచ్చు, యూ కెనాట్ టేక్ లా ఇంటు యువర్ హ్యాండ్స్. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళని నెట్టడము, కొట్టడము, తోయడము, వాళ్ళ మాట వినకపోవడం అనేది రీజన్ ఏదైనా అది తప్పు. పబ్లిక్ సర్వెంట్ అయినా సామాన్య మానవుడైనా సరే మీరు చేయి చేసుకోవడానికి నెట్టేయడానికి వీల్లేదు. ఆమె నేను కొట్టలేదు, అదంతా మ్యాన్ఫ్యాక్చర్డ్ వీడియో. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో అసాల్ట్, క్రిమినల్ ఫోర్స్ అని కూడా ఉంటాయండి. మీరు ఊరికే చేయి లాగంటే చాలు నేరం. మహేష్ బాబు లాగా స్లీవ్ మడత పెట్టి ఒకటి వైపు చూస్తున్నా బెదిరించినట్టు నేరం కింద. కానీ ఆవిడ చెప్తున్న వెర్షన్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసమే నేను అనేది అదే. ఏది అయినా సరే మీరు పోలీస్ ఆఫీసర్ల మీద ఆ పని చేయకూడదు. పోలీస్ ఆఫీసర్లే కాదు, వేరే ఎవరి మీదైనా సరే సామాన్య మానవుడు సెల్ఫ్ డిఫెన్స్ వరకు వస్తే మీకు ఏదైనా థ్రెట్ పర్సీవ్ చేస్తే, మీకు ఏదైనా ఇంజురీ జరిగే అవకాశం ఉంది, మీకేమన్నా ఏమంటారు మీ ప్రాణ రక్షణ కోసం, ప్రాణం ఒకటే కాదండి, ఈవెన్ హర్ట్ ఓడని చెంప మీద కొట్టదలుచుకున్నాడు, మీతో ఘర్షణ, మీకు ఒక అప్రెన్షన్, ఒక భయం ఉన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. బట్ దానికి ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా చేస్తే అది సెల్ఫ్ డిఫెన్స్ కాదు. సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలనేది యోగేంద్ర మొరార్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అని ఒక సుప్రీంకోర్టు కేసులో పర్ఫెక్ట్గా గైడ్లైన్ చేయాలి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటిదంటే, మీరు అప్రహెండ్ చేసే థ్రెట్, భయం ఏదైతుందో మీ పైన హాని జరుగుతుంది అనేది అది ఇమ్మినెంట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ప్రెజెంట్ ఉండాలి. ఊహించుకొని అతను నన్ను ఏదైనా చేస్తాడేమో అని చేస్తే కుదరదు. ఆ థ్రెట్ ఇమ్మినెంట్,
ఓకే, కానీ మొన్న జరిగిన సంఘటనలో పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కానీ ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి గొడవ పడలేదు. పోలీసులు వారి ఇంటికి వెళ్ళినంత మాత్రాన సెల్ఫ్ డిఫెన్స్ రైట్ ఎమినేట్ కాదు. సెల్ఫ్ డిఫెన్స్ రైట్ ఎమినేట్ అయ్యేది ఏంటంటే మీరు ఏదైనా హాని జరుగుతుందని మీరు తలంచినప్పుడు ఎక్సర్సైజ్ చేసేది. అండ్ తలంచనంటే ఏది పడితే దాన్ని హాని అనుకొని సెల్ఫ్ డిఫెన్స్ అంటే కుదరదు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదో దాంతో కదలేరు నేను అనుకోని అట్లా కుదరదు. మీరు ఊహించిన హాని ఇమ్మినెంట్, ఇమీడియట్, క్లియర్ అండ్ ప్రెజెంట్ ఉండాలి. అంటే ఆ థ్రెట్ ఇమీడియట్గా 2 నిమిషాల తర్వాత కొడతాడంటే కాదు, అప్పుడే కొడుతున్నాడు నన్ను, తర్వాత ఇమ్మినెంట్ జరిగే ప్రమాదం ఉంది, క్లియర్ అతని ఇంటెన్షన్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది జరగబోతుంది అని, అప్పుడు మాత్రం ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటిదంటే మీకు టైం ఉండి ఎస్కేప్ అయ్యేది, ఆర్ రికోర్స్ టు లా, ఆర్ మీరు అటాక్ చేయకుండా ఆగి దాన్ని తప్పించుకునే అవకాశం ఉంటే యూ కెనాట్ ఎక్సర్సైజ్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్. అంటే మీ చుట్టేశారు, మీకు తప్పించుకోవడానికి అవకాశం లేదు, సహాయం కోసం ఎవరిని పిలవడానికి అర్జించడానికి ఆస్కారం లేదు, అప్పుడు మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మీరు తప్పించుకోగలిగితే ఫస్ట్ తప్పించుకోవాలి, అంతేగాని మీరు అటాక్ చేయకూడదు. మీరు ఫోన్ చేయగలిగి ఎవరైనా పిలుచుకోవచ్చు. ఆ పక్కన పోలీస్ కానిస్టేబుల్ కనపడితే పోలీస్ అర్చి లేకపోతే ఎవరైనా సరే పాసర్ బైన కానీ ఎవరైనా సహాయం పిలిచే అవకాశం ఉన్నప్పుడు యూ కెనాట్ ఎక్సర్సైజ్. కానీ ఆ సిచ్యువేషన్లో ఎంత ఆలోచన రావు కదండి, ముందు సెల్ఫ్ డిఫెన్స్ అనేది వస్తుంది. అంటే ఒకటి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అండి, ఓకే, కామన్ సెన్స్. ఇప్పుడు ఆవిడ్ని తప్పుగానే రీస్ట్రెయిన్ చేశాను, ఆవిడ ఇంట్లోనే ఉంది. ఇమీడియట్గా నేను మొన్న ఇంకో ఇంటర్వ్యూ కూడా చెప్పాను, ఏది వారు చెప్తున్నారు వీరు చెప్తున్నారు, ఫోన్లు ఇవ్వద్దని రఘునందన్ రావు గారు చెప్తున్నారు అని వీటిని నమ్మి చేయకూడదు. కనీసం ఆవిడ ఇంట్లో ఉండి ఫోన్ అయిపోతే ఒక లాయర్కి ఫోన్ చేసి పిలిపించుకోవాల్సింది. లాయర్ వచ్చి హ్యాండిల్ చేసేవాడు సిచ్యువేషన్, లేదా లాయర్కి చెప్పి కింది కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఓ పిటిషన్ హేబియస్ కార్పస్తో ఒక సర్చ్ పిటిషనో వేసు. అంటే రికోర్స్ టు లా చాలా ఉంది ఆవిడకి, ఓకే, అది ఎక్సర్సైజ్ చేయాలి తప్పిస్తే మనంతటగా మనం డిఫెన్స్ తీసుకోవడం లేదు, డిఫెన్స్ పేరు మీద అటాక్ చేయడానికి వీల్లేదు. రైట్. సో అది శుద్ధ తప్పు. రెండోది వచ్చేవారు మీరు అడిగేది ప్రొసీడింగ్స్. లా ఏం చెప్తుందంటే వితౌట్ వ్యాలిడ్ ప్రొసీడింగ్స్ ఏ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కానీ రీస్ట్రెయిన్ కన్ఫైన్ చేయడానికి వీల్లేదు. మొత్తం క్రిమినల్ లాలో నేరం జరిగిన తర్వాతనే అరెస్టు ఇవి ఉంటాయి. నేరం జరగకముందే ఆర్ జరుగుతుంది అనుకున్నప్పుడు అరెస్ట్కి ఉండే ప్రొవిజన్లు 107 సిఆర్పిసి, 151 సిఆర్పిసి. 151 సిఆర్పిసి మనకు బండి సంజయ్ గారి ఇష్యూలో వచ్చింది. బండి సంజయ్ గారిని ప్రివెంటివ్ కస్టడీ ఒక పోలీస్ స్టేషన్లో తీసుకొని 151 సిఆర్పిసి కింద, తర్వాత ఇంకో పోలీస్ స్టేషన్కి ఆ పేపర్ అవుట్ కేసు అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అని హ్యాండ్ ఓవర్ చేశారు. 151 సిఆర్పిసి ఏంటిదంటే ఇఫ్ ద పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక వ్యక్తి కానీ లేదా ఒక వ్యక్తుల సమూహం కానీ ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే జనరల్గా 3 years అండ్ అబోవ్ పని, అంటే కొద్దిగా సీరియస్ నేరాలు చేస్తున్నారు అని. రెండోది ఇతను ఇమీడియట్గా వెళ్ళి వారిని నిర్బంధించకపోతే ఆ నేరం జరగకుండా ఆపే అవకాశం లేదు. అంటే ట్విన్ టెస్ట్ దీనికి కూడా 2 కండిషన్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ అదే మన పోలీస్ ఆఫీసర్ చేసేది మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అని రాస్తారు, అది కుదరదు. ఆ ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్గా ఉండాలి. రేపు కోర్టులో ఛాలెంజ్ చేస్తే ప్రూవ్ చేయగలగాలి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి, అంతే తప్పిస్తే ఊహించుకొని లేకపోతే మురళీ చెప్పారను లేకపోతే సుబ్బారావు చెప్పాడని అతను అట్లా రాసుకోవడం. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ జరగబోతుంది. సెకండ్, ఈ లోపల వేరే రికోర్స్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వారెంట్ తీసుకోవడం కానీ వీటికి టైం లేదు. నో అదర్ గో, ప్రివెంటివ్ అరెస్ట్ చేయకపోతే ఆ నేరాన్ని ఆపలేను. ఒకవేళ అతను వెళ్ళి మీరు ఇక్కడ ఎందుకున్నారు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోగలిగితే అవసరం లేదు. బట్ అన్లెస్ నేను కస్టడీలో తీసుకోకపోతే ఆపే ఈ 2 సాటిస్ఫై చేస్తేనే తీసుకోవాలి. సో 151కి ప్రధానమైనది కాగ్నైజబుల్ అఫెన్స్, కొద్దిగా తీవ్రమైన నేరం. ఓకే. 2 క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. 3 ఈ ప్రివెంటివ్ కస్టడీ మేజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా వారెంట్ లేకుండా ఇవేం లేకుండా నేరం జరగకముందే అరెస్ట్. ఇది చెయ్యకపోతే నేరం ఆపలేను, ఇది ప్రూవ్ కావాలి. రెండోది వచ్చి 107 సిఆర్పిసి. 107 సిఆర్పిసి ఏంటిదంటే ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సమూహం కానీ, ఇది 151 కాగ్నైజబుల్ తీవ్రమైన నేరాలు. ఇదేమో పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ పీస్, పబ్లిక్ ట్రాంక్విలిటీని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇది మేజిస్ట్రేట్ పర్మిషన్ తోటి కస్టడీలోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత మేజిస్ట్రేట్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి బాండ్లు తీసుకుంటారు, మీరు ఆ పని చెయ్యరు
అవును. అని బాండ్లు తీసుకొని రిలీజ్ చేసేది. ఇప్పుడు మనకి హౌస్ అరెస్ట్ ఏది చేయాలన్నా ఏదర్ ఆఫ్ దీస్ 2 సెక్షన్స్ మాత్రమే వాడుకుంటాం. లా ఏంటిదంటే ఈ ప్రొసీడింగ్స్ లేకుండా ఎవ్వరిని నిర్బంధించడానికి వీల్లేదు, కదలనీయకుండా ఆపడానికి వీల్లేదు. హౌస్ అరెస్ట్ ఇండియన్ పీనల్ కోడ్లో ఈజ్ ఈక్వల్ టు రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. అంటే ఒక వ్యక్తిని అతని ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని కట్టేలు చేయడాన్ని రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ అంటారు. ఒక వ్యక్తిని అతని ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ 4 దిక్కులా రిస్ట్రెయింట్, అంటే మీరు పోయే దారికి నేను అడ్డం పడి పోనివ్వకపోతే రిస్ట్రెయింట్, ఇంకో పక్కకు పోనివ్వతే రిస్ట్రెయింట్, మిమ్మల్ని అసలు ఎక్కడికి కదలనివ్వలేదు అనుకోండి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఐ థింక్ 1 year జైలు శిక్ష దానికి. సో ఈవెన్ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ వితౌట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఒక వ్యక్తిని నిర్బంధించిన, పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన, రోడ్డు పైన చేతులు గట్టిగా పట్టుకొని కదలకుండా చేసిన రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, లేదా అతను వెళ్ళే ప్రదేశానికి వెళ్ళకుండా ఆపటం విల్ బికమ్ రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ తోటే రావాలి. అయితే ఒక్కోసారి టైం సరిపోదు, ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది పలానా లేదో అల్లర్లు చేయడానికి వెళ్తున్నారని, అప్పటిదప్పుడు వచ్చి ఆపి 151 ప్రొసీడింగ్స్ నార్మల్గా. సపోజ్ ఇప్పుడు షర్మిలాని అరెస్ట్ చేయడానికి వచ్చారని, ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడానికి వచ్చారని, అక్కడిదక్కడ కూడా ప్రొసీడింగ్స్ పోలీస్ ఆఫీసర్ డ్రాఫ్ట్ చేసి వారి చేతికి నోటీస్ ఇచ్చిన తర్వాతనే హౌస్ అరెస్ట్ చేయగలరు. వారు రిఫ్యూజ్ చేస్తే దాన్ని గోడకు అతికిచ్చి ఒక ఫోటో తీసుకుంటారు. ఈ కేసులో అదేది జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశంలో పోలీస్ ఫర్ నాట్ యాక్టింగ్ ఏమంటారు లీగల్గా జరుగుతున్నట్టు లేదు. ఓకే. ఇంకోటి కూడా ఏంటంటే ఈ 2 కాక ఇప్పుడు 3వది వారు చెప్పేది, అంటే బండి సంజయ్ దాంట్లో కూడా ఫండమెంటల్ మిస్టేక్ అదే చేసింది పోలీస్ ఆఫీసర్. 151 CRPC ప్రొసీడింగ్స్ బండి సంజయ్ గారికి ఇస్తూ దాంట్లో క్లియర్గా రాసింది ఏంటిదంటే వీ హ్యావ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ బండి సంజయ్ గారు ఈ పేపర్ అవుట్ విషయం తీసుకొని ధర్నాలు రాస్తారోకో లేదో వగేరా అలాంటివి చేస్తూ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉందని కస్టడీ తీసుకుంటున్నాం అన్నారు. బట్ 151 CRPC ఓన్లీ తీవ్రమైన నేరం, కాగ్నైజబుల్ అఫెన్స్ అయితేనే పబ్లిక్ ఆర్డర్ కుదరదు. సార్ షర్మిలా గారి కేసులో మీరు చెప్తున్నట్టుగా 151 లేదు, 107లో కూడా లేదు. వాళ్ళు వచ్చారు, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు బయటికి వెళ్ళకూడదు అంటారు. మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి అని అడుగుతారు. ఒక వ్యక్తి యొక్క హక్కుల్ని భంగం కలిగించినది వస్తుంది కదా ఇంట్లో. అందుకే నా వ్యక్తిగత వివరాలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత వివరాలు నువ్వు ఎక్కడికి వెళ్తాను కూడా చెప్పాలని లేదు కదా. అవును. అయితే దీన్ని చెప్పే ముందు అది ఇప్పుడు 151, 107 చెప్పుకున్నాం మనం. 151 ఏమో తీవ్రమైన నేరం జరిగే ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఉంది, ఇతని ప్రివెంటివ్ కస్టడీ తీసుకోకపోతే చేసే ప్రమాదం ఉంది, అండ్ ఓన్లీ 24 hours పెట్టగలరు. 24 hours తర్వాత నో రైట్. 107 CRPC పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ ట్రాంక్విలిటీ. అయితే ఇక్కడ ఒక ఫైన్ డిస్టింక్షన్. భారతదేశంలో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 19 దాంట్లో ఒక ఫండమెంటల్ రైట్ టు అసెంబుల్, రైట్ టు పీస్ఫుల్లీ ప్రొటెస్ట్. సో మన ధర్నాలు, రాస్తారోకలు, నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు వగైరా అన్నీ దాని కిందికి వస్తాయి. ఇది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఆ సిటిజన్. రాజకీయ నాయకులు వదలండి, ప్రతి ఒక్కరి ఫండమెంటల్ రైట్. అయితే దీనికి రిస్ట్రిక్షన్ ఏంటిదంటే లాలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ధర్నా చేయకుండా, ప్రొటెస్ట్ చేయకుండా, ఇవి చేయకుండా ఆపలేరు. ఓన్లీ మీరు చేయగలిగింది ఏంటంటే మీకు పబ్లిక్ సెక్యూరిటీ, పబ్లిక్ పీస్ ఇది కూడా ముఖ్యం కాబట్టి యూ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే ఒక సమూహం కానీ, ఒక అసెంబ్లీ ఆఫ్ పీపుల్ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఏ పబ్లిక్ ప్లేస్లో అయినా సరే, ఏ పబ్లిక్ రోడ్ మీద అయినా సరే, ఏ పబ్లిక్ స్పేస్లో అయినా సరే ధర్నా చేసేది ఫండమెంటల్ రైట్. అవును. ఆల్ ద పోలీస్ కెన్ డూ ఈజ్ అక్కడ బందోబస్తు చేస్తూ సిట్యుయేషన్ చేజారకుండా, వైలెన్స్, రైట్స్ జరగకుండా ఆపడం, లేదా పర్మిషన్ కనుక అడిగితే పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు, కానీ రీజనబుల్గా మీనింగ్ఫుల్గా ఉండాలి. మీరు ట్రాఫిక్ని బ్లాక్ చేయరు, పలానా టైం నుంచి పలానా టైంకే చేయాలి, లేదా మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టే స్లోగన్ చేయకూడదు, లేకపోతే సైన్లు, జెండాలు వగైరావి దీంతో కొద్దిగా రిస్క్ ఉన్న వాటిని చేయకూడదు, రిస్క్ కానీ చేయదు. మీకు మేధా పట్కర్ కేసు అని దీనికి ఏమంటారు ఫౌండేషనల్ కేసు అనుకోండి, 107, 151. ఇప్పుడు షర్మిలా గారు దానికి కూడా మేధా పట్కర్ గారు మీ అందరికీ తెలుసు, నర్మదా బచావో. ఆ కేసులో ఆవిడ ఇంట్లో నుంచి పోతుంటే ధర్నా చేస్తారు అని 107, 151 కాదండి. వీరంతా వెళ్ళి ఆల్రెడీ ధర్నాలో కూర్చొని స్లోగన్లు అరుస్తున్నారు. పోలీసు వారు వెళ్ళి ఆపి వెళ్ళండి ట్రాఫిక్ డిస్టర్బ్ అవుతుందన్నా కదలలేదు.
కదలకపోతే ఈ డిస్టర్బెన్స్ చేస్తున్నారు, పబ్లిక్ పీస్ ఆర్డర్ దెబ్బతింటుంది అని 107 సిఆర్పిసి ఒకటి, 151 సిఆర్పిసి కట్టి కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ధర్నాలు చేసేటప్పుడు ధర్నాలు చేస్తుండగా 151 సిఆర్పిసిలు కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు అది. 107 పబ్లిక్ ఆర్డరు, పబ్లిక్ ట్రాంక్విలిటీ అంటే అది డిఫరెంట్. ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ రైటింగ్ వైలెన్స్ ఇది లేకుండా పబ్లిక్ ట్రాంక్విలిటీ అంటే ఏం లేదండి, మీరు నిద్రపోయే టైంలో మ్యూజిక్ వాయిస్తున్నారు, న్యూసెన్స్, ఇవి మాత్రమే. ధర్నాలు చేయడము ఇవి చేయడం కాదు. సో ధర్నా చేస్తుండగా అరెస్ట్ చేస్తేనే అది తప్పు అని చెప్పి 6లో 10,000 రూపాయలు ఫైన్ కట్టించింది స్టేట్ గవర్నమెంట్ తోటి. కట్టిస్తూ స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ ఈ కట్టిన ఫైన్ని ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకోండి అంటూ. ఇంకోటి కూడా అందులో క్లాజ్ ఉంది, ఈ వైలేట్ చేసి 151, 107 కడితే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకుండా పోలీస్ ఆఫీసర్స్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ టు ఆపరేషన్ ఆఫ్ లా. దాని అర్థం ఏంటిదంటే ఇండియన్ పీనల్ కోడ్లో కొన్ని సెక్షన్ అంటే మీకు మీ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కంపన్సేషన్ కట్టాలి. ఇదే కాకుండా నేను చెప్పినట్టు వితౌట్ లీగల్ ప్రొసీడింగ్స్, వితౌట్ లీగాలిటీ మీరు ఒక వ్యక్తిని నిర్బంధించిన, కదలకుండా చేసిన, పట్టుకున్నా ఇట్ ఈజ్ ఈక్వల్ టు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఇండియన్ పీనల్ కోడ్లో రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, పోలీస్ స్టేషన్లో బంధిస్తే కిడ్నాప్ అబ్డక్షన్ కూడా వస్తుంది. సో మీకు ఇప్పుడు షర్మిల గారికి 3 ఆప్షన్, రిట్ పిటిషన్ వేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి వితౌట్ ఎనీ ప్రొసీడింగ్స్. లీగల్ అంటే ఫస్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ లేవు, రెండోది లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నా ధర్నాకి వెళ్తారేమో, ధర్నా చేస్తారు అని డీటైన్ చేయడానికి. కానీ ఆవిడ చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, వ్యక్తిగత పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పి. నేను అనేది అదేనండి, ఫస్ట్ వ్యక్తిగత పని కాదు, ఆవిడ ధర్నాకి వెళ్తున్నా, సిట్ ఆఫీస్కి వెళ్తున్నా, యాజ్ లాంగ్ యాజ్ పబ్లిక్ ఆర్డరు, పబ్లిక్ ట్రాంక్విలిటీ ఆర్ నేను అనేది మత కలహాలు వగేరా వగేరా లాంటి లేనప్పుడు ఆపడానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నా రీజనబుల్ రిస్ట్రిక్షన్ తోటి పర్మిషన్ ఇవ్వవలసిందే. ఈ రెండూ లేవు. తర్వాత ఆవిడ వ్యక్తిగత పనికి వెళ్తుంది, ఎక్కడ పోతుంది, ఇవి ఉన్నా ఆవిడ ధర్నాకి వెళ్తుంది, ధర్నా చేస్తుందన్న ఆ గొడవలు అవుతున్నాయంటే మీకు లీగల్ ప్రొసీడింగ్ 107, 151. ఇక్కడ పోలీసు వారు ఏం చేశారు, మీరు ఆవిడ ధర్నాకి వెళ్తుందో లేదో పక్కన పెట్టండి, ఆవిడ ఇంటికే వితౌట్ ప్రొసీడింగ్స్ వెళ్ళారు. వితౌట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఆవిడని ఇంట్లో నిర్బంధించారు బయటికి రానియకుండా. దట్ ఈక్వేట్స్ టు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఇప్పుడు షర్మిల గారు ముందున్న 3 దీంట్లో షర్మిల గారు పైన పెట్టిన దాంట్లో కొన్ని సెక్షన్లు చెప్తాను. 353 అంటే 3 సెక్షన్లు కదా, ఆవిడ ముందున్న 3 స్టెప్స్ చెప్పండి, ఏం చేయాలి ఆవిడ? 1 రిట్ పిటిషన్ వేస్తూ వితౌట్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్, ఓకే, అజ్యూమ్ చేసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను కన్ఫైన్ చేశారు కాబట్టి నాకు వారిపైన యాక్షన్ అంటే వాట్ ఎవర్ డిస్క్రిషన్ ఆఫ్ ద హైకోర్ట్ యాక్షన్ తీసుకోవాలి, కంపన్సేషన్ కట్టాలి. రైట్. 2 సివిల్ కేసులో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, రాంగ్ఫుల్ అరెస్ట్లకి డ్యామేజెస్. 3 క్రిమినల్ కోర్టులో 2 కేసులు వేయచ్చు. ఒకటి ఫస్ట్ కమిషనర్ గారికి కానీ డీసీపీ గారికి కానీ లిఖితపూర్వకంగా ఈ పలానా పోలీస్ ఆఫీసర్లు వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇల్లీగల్గా నన్ను నిర్బంధించారు బయటికి కదలనీయకుండా, కాబట్టి వారిపైన రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, రాంగ్ఫుల్ రిస్ట్రైట్ వగేరా వగేరా సెక్షన్ల పైన కంప్లైంట్ ఇవ్వటం. ఫెయిల్యూర్ ఆఫ్ డీసీపీ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ద కోర్ట్, జ్యూడిక్షన్ మ్యాజిస్ట్రేట్ తీసుకొని షీ కెన్ ఇనిషియేట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అగైన్స్ ద పోలీస్ ఆఫీసర్. ఇంకో ఆప్షన్ వచ్చి దీంట్లో ఇప్పుడు ఇదేంటిది, మీకు హౌస్ అరెస్ట్ బయటికి వెళ్ళే నియమం వరకు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారు చేసిన యాక్షన్ ఈజ్ రాంగ్. మీరు చెప్తున్నట్లుగా షర్మిల గారిని నిర్బంధించడం అదంతా కూడా తప్పు అని అంటున్నారు. దానికి షర్మిల గారికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. కోర్టుకు వెళ్ళొచ్చు, ఆ వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగినట్టు. కానీ పోలీస్కి చేతులు కట్టినట్టు అవుతుంది. షర్మిల గారి వ్యవహారం కాకుండా జనరల్గా ఎవరైనా క్రిమినల్ అరెస్ట్ చేయను కానీ లేదా ఇంకో ఇష్యూ అవుతుంది అన్నప్పుడు ఇటువంటివన్నీ చేస్తుంటారు. మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, సార్ మనది లిబరల్ డెమోక్రసీ, మన కాన్స్టిట్యూషన్ డిజైన్ ఈజ్ ఆ లిబరల్ డెమోక్రసీ. రెండవది క్రిమినల్ లాలో మీకు తెలుసు 1000 మంది నేరగాలు తప్పించుకోవచ్చు కాక ఒక ఇన్నోసెంట్ షుడ్ నాట్ సఫర్. రెండోది మనకి రూల్ ఆఫ్ లా, అంటే లాటిన్లోగా సామెత ఉంటుంది, ఆకాశం ఊడి పడినా సరే చట్టబద్ధంగా ఉండాలి, న్యాయం జరగాలి అనేది మనకి. రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఎక్కడ ఉంది, ఇంప్లిమెంట్ లేదు కదండి. అంటే అది
ఇప్పుడు ఎవరో మర్డర్ చేశారని తప్పించుకున్నాడని నేను మర్డర్ చేస్తాను, రూల్ ఆఫ్ లా లేదని, లేదా మా ఇంట్లో ఎవరినో చంపారని చెప్పి రూల్ ఆఫ్ లా లేదు, పోలీస్ దగ్గర పోతే ఎటువంటి న్యాయం జరగదని చెప్పి నేను మర్డర్ చేయడం సొసైటల్ కొలాప్స్కి దారితీస్తుంది. ఇప్పుడు మనం అతను ఎవరు, అజ్మల్ కసబా, పాకిస్తాన్ టెర్రరిస్టు, బాంబేలో కసబ్ అతని కళ్ళ ముందు లైవ్లో ఫైరింగ్ చేసి అంతమందిని చంపినా కానీ మనం ప్రాపర్ ప్రొసీడింగ్ ద్వారా ఫేర్ ట్రయల్ ద్వారా అతనికి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి అప్ టు సుప్రీంకోర్టు అతనికి అవకాశం ఇచ్చిన తర్వాతనే ఉరిదీశాం తప్పిస్తే. ఎందుకంటే ఆ అవకాశం మనం ఇచ్చామనుకోండి, ఎందుకు మీకు క్రిమినల్ లా కాన్స్టిట్యూషన్ ఇట్లా డిజైన్ ఏంటంటే పోలీస్ కానీ స్టేట్ కానీ చాలా పవర్ఫుల్ వ్యవస్థ. వారికి కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి వెసులుబాటు తీసుకుంటాం. ఇన్ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ లీగల్ ప్రొసీడింగ్ అవసరం లేదు, అరెస్ట్ చేయొచ్చని మీ భావన నేను తీసుకుంటే లాలో ఆ వెసులుబాటు కనుక ఆ రోజుల్లో ఇచ్చుంటే మన ఫౌండింగ్ ఫాదర్స్ మేధావులు అంబేద్కర్ గారు వీరు రాసినప్పుడు ఇక వారి ప్రతి దానికి కూడా ఆ వెసులుబాటును ఉపయోగించుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఏదేమైనా జరగాని లీగల్గానే ప్రొసీడ్ కావాలనేది చట్టం. ఇప్పుడు మనం కేసుల విషయం వద్దాం. షర్మిల గారి మీద పెట్టిన కేసు 353. ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది, మీకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం. ఆవిడ విషయం చెప్పారు. ఆవిడ ఇల్లీగల్ అరెస్ట్కి సంబంధించేది, అవును, కేవలం ఇల్లీగల్ అరెస్ట్కి సంబంధించే ఈ 3 ఆప్షన్లు ఆవిడకు ఉన్నాయి. హైకోర్టు, సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి ప్రైవేట్ క్రిమినల్ కేసు వేయడం. ఓకే. ఇప్పుడు షర్మిల గారు పైన పెట్టిన సెక్షన్ అంటే షర్మిల గారు చేసింది తప్పు, దాన్ని ఎటువంటి పరిస్థితులలో కండోన్ చేయడానికి క్షమించడానికి వీల్లేదు. బట్ ఆవిడ మీద పెట్టిన సెక్షన్లు ఏంటిదంటే 353 ఏంటిది మీకు తెలుసు, ప్రభుత్వ ఉద్యోగిని క్రిమినల్ ఫోర్స్ ఆర్ అసాల్ట్ టు డిటర్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ అఫీషియల్ డ్యూటీ, పబ్లిక్ డ్యూటీ. అవును. సో దీనికి కీవర్డ్ ఏంటిదంటే 353కి పబ్లిక్ సర్వెంట్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ, తన విధులకి తన విధులు. అవును, తన విధులు అంటే చట్టబద్ధంగా తను చేయబోతున్నది ఈజ్ డ్యూటీ. ఇక్కడ వితౌట్ ఎనీ ప్రొసీడింగ్స్ వచ్చారు. సో నా ఉద్దేశంలో అది 353 అట్రాక్ట్ కాదు. కానీ షర్మిల గారు చేసుకున్నారు కాబట్టి హర్ట్, అసాల్ట్, ఫోర్స్ ఇండిపెండెంట్ సెక్షన్లు ఉంటాయి. అంటే అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్కి ఇండిపెండెంట్ సెక్షన్. నేను మిమ్మల్ని కొట్టడం కాదు, నెట్టినా చేసినా భయపెట్టినా ఉంటాయి. అదే నేను పబ్లిక్ సర్వెంట్ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు చేస్తేనేమో 353 విచ్ ఇస్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అయితే దీంట్లో ఇంకోటి కూడా ఉంది తిరగాసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాయంత్రం సినిమాకి వెళ్తున్నారు అనుకోండి, అదే టైంకి ఎస్ఐ గారు వారి భార్య కూడా అదే సినిమాకు వచ్చారు. పార్కింగ్ దగ్గర మీకు ఆయనకి ఏదో గొడవ జరిగింది, మాట పెరిగి మీరు ఆయన నెట్టారు. ఇమీడియట్గా ఆయన పరిగెత్తుకుంటూ పోయి నేను ఎస్ఐని మురళి నెట్టాడు కాబట్టి 353 అసాల్ట్ అని రాదు కదా, కదా రాదు. ఎందుకు? యూనిఫామ్ లేడు, డ్యూటీలో కూడా లేడు. డ్యూటీలో ఉంటే కూడా కుదరదండి. డ్యూటీలో ఉన్న వారిని కొట్టినా మీకు అసాల్ట్ వస్తుంది తప్పిస్తే 353 రాదు. నేరమే, అవును, బట్ వేరే నేరం 323 కానీ 324 ఇండిపెండెంట్ అఫెన్స్ ఆఫ్ అసాల్ట్. 353 రావాలంటే అతను డ్యూటీలో ఉండడమే కాదు, ఆ డ్యూటీ చెయ్యడాన్ని మీరు అడ్డుకోవడం. అసలు ప్రొసీడింగ్ లేదు కాబట్టి అసలు లేదు. సో దీంట్లో సెక్షన్ ఏదైనా అట్రాక్ట్ అవుతే అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్, ఇంకోటి 332 ఏదో పెట్టారు, అది కూడా కాజింగ్ హర్ట్ టు అ పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ అని ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ దేర్ ఇస్ నో పబ్లిక్ డ్యూటీ. అయితే హర్ట్కి 323 సెక్షన్ ఉంటుంది, ఇండిపెండెంట్ సెక్షన్, అది అట్రాక్ట్ అవుతుంది. ఇంకోటి ఏదో 427 డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, 50 రూపాయలు కానీ అది జనరల్గా మనం ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు గోడ కూల కొడతాం, రూమ్ కూల కొడతాం, తలబల కొట్టినట్టు పెట్టేది. మరి దీంట్లో ఏదో నేమ్ ప్లేట్ తీసి కింద వేసారు, VHF సెట్ కొట్టారు, లేదు గ్రాబింగ్ అనేది ఉన్నట్టుంది. బట్ ఐ డోంట్ థింక్ అది అట్రాక్ట్ అవుతుంది. 509 వచ్చే వరకు అది ఈవ్ టీజింగ్ అనుకోండి. వాడు చెప్పాలంటే ఎనీ జెస్చర్, సైన్ వగేరా విత్ ఎన్ ఇంటెంట్ టు అవుట్రేట్ ద మోడెస్టీ. మోడెస్టీ అంటే మీకు తెలుసు కదా, స్త్రీత్వం, సెక్షువల్ కనోటేషన్ ఉన్నది. మరి అది ఆవిడకి ఎట్లా అట్రాక్ట్ అవుతుందో. అంటే అక్కడ 2 ఇష్యూస్కి వచ్చాను. 509లో ఒకటి ఆవిడ ఒక ఎస్ఐ గారిని, సిఐ గారిని, లేడీ కానిస్టేబుల్ కూడా ఉన్నారండి. బట్ నేను అనేది మీరు ఒక స్త్రీని కొట్టారనుకుందాం, 509 అట్రాక్ట్ కాదు. ఎందుకు? మీరు చేసే పని ఆవిడ మోడెస్టీ, ఆమె స్త్రీత్వాన్ని అంటే ఏమంటారు ఇండైరెక్ట్ సెక్షువల్ కనోటేషన్ ఉంటే మాత్రమే వస్తుంది. మీరు కొట్టారనుకోండి స్త్రీని, ఇట్ బికమ్స్ హర్ట్ ఆర్ అసాల్ట్ ఫోర్స్ అన్న ఉమెన్.
అవుట్రేజింగ్లో 3 వేసినారు. రెండోది షర్మిల బీయింగ్ ఎ లేడీ, ఎట్లా అవుట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ చేస్తారు? సెక్షన్ కూడా తప్పు అంటారు. సెక్షన్లు కూడా తప్పు. అంటే ఆ ఇంటి దగ్గర రావడం ఒక తప్పు చేస్తే ఆ సెక్షన్ ప్రాపర్ సెక్షన్ పెట్టకపోవడం కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చూసారు వీడియో, ఆ వీడియో ప్రకారం పోలీసులు ఏ సెక్షన్ పెట్టారు? నేను అదే అసాల్ట్ అంటే అసాల్ట్ అగేన్స్ట్ పబ్లిక్ సర్వెంట్ ఇస్ 353. ఇది కాకుండా అసాల్ట్ ఒకటి ఉంటుంది ఇండిపెండెంట్ సెక్షన్. అసాల్ట్, క్రిమినల్ ఫోర్సు, ఏదైనా 427 వస్తే 427. అబెట్మెంట్ అంటే డ్రైవర్ని ఏదో రెచ్చగొట్టి తొక్కు అంది కాబట్టి 109 IPC 34. అంటే 307 రాదంట అందులో. 307 353 పెట్టడం ఉద్దేశమే బెయిల్ రాకుండా చేయాలి. ఎందుకంటే అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ బెయిలబుల్ సెక్షన్ ఓకే అని పెట్టడమే ఉద్దేశం. 353 పెట్టడం. అంటే మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పే సెక్షన్లు ఏవి వస్తాయండి? 323 ఒకటి, అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ 109 ఒకటి. 109 అంటేనేమో అబెట్మెంట్ అంటే ఆ డ్రైవర్ని రెచ్చగొట్టింది అని. ఇప్పుడు అసాల్ట్ ఆర్డినరీ పర్సన్కి చేస్తే ఆర్డినరీ సిచ్యువేషన్లో ఇట్ ఈస్ ఏమంటారు 353. 351 అసాల్ట్. పబ్లిక్ సర్వెంట్ని పబ్లిక్ డ్యూటీ చేయకుండా డిటర్ చేయడం కోసం అసాల్ట్ చేస్తే 353 అవుతుంది. పబ్లిక్ డ్యూటీ, గవర్నమెంట్ డ్యూటీ. ఇతను వెళ్ళింది ఈజ్ నాట్ పబ్లిక్ డ్యూటీ, ప్రొసీడింగ్స్ లేవు కాబట్టి అతన్ని అసాల్ట్ చేయడం, షర్మిల చేయడం ఈజ్ అసాల్ట్. 351 వస్తుంది. క్రిమినల్ ఫోర్స్ ఐ థింక్ 352, 351 నాట్ 353. అయితే ఆ రెండు బెయిలబుల్, ఇది నాన్ బెయిలబుల్. అందుకోసం మనం ఒకటి సరే ఆ సెక్షన్లు పెట్టారు, కోర్టుకు పంపించారు. కోర్టులోకి వెళ్ళిన తర్వాత లేట్ అవర్స్ కాబట్టి మేజిస్ట్రేట్ గారి ఇంటి ముందు ఉంది సబ్జెక్ట్. జనరల్గా రిమైండర్ కాపీ ఇచ్చిన తర్వాత మేజిస్ట్రేట్ గారు అంతా వెరిఫై చేసుకొని అక్యూజ్ని చూస్తారు, అక్కడ పీపీ గారిని చూస్తూ మాట్లాడుతున్న టైంలో రిమైండ్ విధిస్తారు. ఆ సెక్షన్స్ బట్టి అవన్నీ చూసుకుంటారు. రిమైండ్ విధించిన తర్వాత పీపీ గారు ఉండాలా, వెళ్ళిపోవాలా అక్కడ నుండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని చేసే ముందు దీంట్లో ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది. ఈ అన్ని బిలో 7 years ఇంప్రిజన్మెంట్, ఖచ్చితంగా 41A నోటీస్ ఇవ్వాలి. అయితే నేను మీకు బండి సంజయ్ గారు అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను, మన పోలీస్ ఆఫీసర్ అంటే 41(1)(b సబ్ క్లాస్ 1A2E అని ఏదో వాడుకుంటుంటారు. బట్ అర్నేష్ కుమార్ తర్వాత మన ఏపీ హైకోర్టు, అన్ని హైకోర్టులు నథింగ్ డూయింగ్ 41A ఈజ్ మ్యాండేటరీ, 41Bలు వాడడానికి వీల్లేదు అని చెప్పేశారు. కానీ వాడొచ్చు, కానీ ఓన్లీ అని నేను చెప్పాను. అతను 41A నోటీస్ వచ్చి వదిలేస్తే తీవ్రమైన నేరాలు చేసే అవకాశం ఉంది, హ్యాబిచువల్ అఫెండర్ ఇట్లాంటి వాళ్ళని కొన్ని కండిషన్స్, 5 కండిషన్స్ ఉంటాయి. జ్యూడిక్షన్ వదిలి పారిపోయి విచారణకి రాడు అని ఇమీడియట్ థ్రెట్ ఉంది. అయితే దానికి కూడా పోలీస్ ఆఫీసర్లు ఒక కాలంలో ఏం చేసేదంటే 41A ఇయ్యదలుచుకోకపోతే ఊరికైనా కట్ కాపీ పేస్ట్ ఆ సెక్షన్లు పెట్టేది. 5 పాయింట్లు కట్ కాపీ పేస్ట్. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఎస్కేపింగ్, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ దిస్ పర్సన్ రిపీటింగ్ ద అఫెన్సెస్, డూయింగ్ మోర్ అఫెన్సెస్ అని. అది కూడా కోర్టు అట్లా చెల్లదు అని చెప్తూ కంటెంప్ట్ కింద కొంతమంది పోలీస్ ఆఫీసర్లకి జైలు శిక్షలు ఆల్రెడీ మన స్టేట్లోనే ఉన్నాయి. అలా కుదరదు. మీరు దాన్ని మీ అంతటి మీరు రాస్తే కుదరదు, దాన్ని ప్రూవ్ చేయాలి, సబ్స్టాన్షియేట్ చేయాలి గ్రౌండ్స్ అని. ఇప్పుడు బండి సంజయ్ గారు లాగానే సేమ్ సిపి రంగనాథ్ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదే చెప్పారు, 41B సబ్ క్లాస్ 1A2E అనేది అది కుదరదు. దీంట్లో కూడా మీరు రిమైండ్ రిపోర్ట్ చూస్తే షర్మిల గారిది సేమ్ ఇవే క్లాసులు. షర్మిల గారిని వదిలిపెడితే తిరిగి ఇవే చేసే, అంటే ఊరికే పోలీస్ ఆఫీసర్ని కొడుతుందండి, కొట్టదు. తర్వాత షర్మిల గారు చాలా తీవ్రమైన నేరం చేశారు, పోలీస్ ఆఫీసర్ల మీద దాడి చేసి. ఇది అంతా ప్రజలు చూశారు. ఈవిడకి కనుక రిమైండ్ చేయకపోతే చాలా తప్పు మెసేజ్ పంపిస్తారు. ఇవేవి నిలబడే గ్రౌండ్స్ కాదు. అంటే నా ఒపీనియన్లో మెజిస్ట్రేట్ అసలు రిమాండే చేయకూడదు. ఇప్పుడు ఇంకోటి, అర్నేష్ కుమార్ కంటెంప్ట్కి అగైన్ పోలీసు ఇప్పుడు ఎక్స్పోజ్డ్. షర్మిల గారు కనుక 4వది ఇప్పుడు కంటెంప్ట్ కూడా ఫర్ వైలేటింగ్ 41. అండ్ దీంట్లో చెప్పాను అర్నేష్ కుమార్లో 41A లేకుండా రిమాండ్ తీసుకుంటే నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ కంటెంప్ట్, మెజిస్ట్రేట్ పైన కూడా సివియర్ యాక్షన్ ఉంటుంది. సార్ 41 నోటీస్ ఇవ్వకుండా ఇచ్చి పంపించారు. అక్కడ క్వశ్చన్ చేయాల్సిన మెజిస్ట్రేట్ గారు మీరు చెప్తున్న రిమైండర్ కాపీ చూసి ఆయన స్పందించారు. ఓకే, 14 days రిమైండ్ అయిన తర్వాత ఆ ప్రొసీడింగ్ పూర్తిగా అవ్వకుండా
పీపీ గారు అక్కడ నుంచి వెళ్ళడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం? అంటే వెళ్ళారో లేదో నేను చూడలేదు, మీరు అంటే చెప్తున్నారు. వాళ్ళ అడ్వకేట్ చెప్పడం ప్రకారం అయితే జనరల్ అంటే మన కోర్టులలో ప్రాక్టీస్ ఏం జరుగుతుందంటే నేను మొన్న చెప్పినట్టు మేజిస్ట్రేట్ గారు ఇద్దరిని ప్లీజ్ చేసే ప్రోగ్రామ్ ఉంటాడు. 41A లేకుండా రిమాండ్ చేస్తే ఆయనకి పీపీ గారు చేసే ఫోర్స్ఫుల్ ఆర్గ్యుమెంట్ తోటి పోలీస్ ప్రెజర్ తోటి అర్థమవుతుంది పోలీస్ కాస్త అందుకని చెప్పి రిమాండ్ తీసుకోవటం, పోలీస్ సాటిస్ఫైడ్, పీపీ గారు సాటిస్ఫైడ్, మరుసటి రోజు బెయిల్ ఇవ్వడం, ఈ పార్టీ సాటిస్ఫైడ్. బండి సంజయ్ దాంట్లో కూడా రాత్రి రిమాండ్ తీసుకున్నారు, తెల్లారి బెయిల్ ఇచ్చారు. ఈవిడ దాంట్లో కూడా అదే చేశారు. అయితే జనరల్ లా కానీ అక్కడ జరుగుతుంది వేరే విషయం అంటూ వాళ్ళ అడ్వకేట్ చెప్తున్నారు. ఏమన్నా అంటే జనరల్ పోలీసు చీప్ ట్రిక్ ప్లే చేశారు. ఇది జనరల్గా లోవర్ కోర్టులలో జనరల్గా జరిగేది ఏంటంటే, అంటే ఫస్ట్ మీకు బెయిల్ ఎలా ఉంటుంది, బెయిల్ లా ఏంటంటే పీపీ గారు కానీ పోలీస్ వారికి కానీ థర్డ్ పార్టీ వారికి రూల్ లేదు. బెయిల్ ఈజ్ ఓన్లీ ఇష్యూ బిట్వీన్ ద జడ్జ్ అండ్ ద బెయిల్ అప్లై చేసుకున్నవాడు మాత్రమే. అయితే బెయిల్ కండిషన్ అని బెయిల్ గ్రాంట్ చేసే ముందు బెయిల్ ఇచ్చే జడ్జి గారికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే ఇతను బెయిల్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏం ప్రమాదం ఉంది, ఇవ్వకపోతే ఏం ప్రమాదం, దానికోసం అని ఇన్ఫర్మేషన్ కోసం పీపీకి నోటీస్ అనమాట అడుగుతారు పోలీస్ తరఫున. ఇప్పుడు మనకు వైఎస్ అవినాష్ రెడ్డి గారి కేసులో సునీత గారు ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తారు. సో బెయిల్ ఇట్స్ ఓన్లీ బిట్వీన్ జడ్జ్ అండ్ ద బెయిల్కి అప్లై చేసినారు పీపీ కోడ్ రూల్. బట్ బెయిల్ ఇచ్చే ముందు ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి పీపీ గారికి నోటీస్. అదే కండిషన్ మీద ఒక జడ్జిమెంట్ ద్వారా ఈవెన్ ప్రైవేట్ పార్టీ కూడా ఇంప్లీడ్ కాదనమాట. యాక్చువల్గా ఇతను బెయిల్ ఇవ్వాలి వద్ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా, సరే పీపీకి తెలియని ఇన్ఫర్మేషన్ ఏదో బయట వ్యక్తులు కూడా ఇస్తారని ఎంటర్టైనింగ్. సో జనరల్ కండిషన్ ఏంటంటే పీపీకి నోటీసు అవేది అవసరం లేదు, ఎందుకంటే జడ్జికి బెయిల్ అప్లికెంట్కి మధ్యలోనే జరిగేది బెయిల్. కొన్ని కేసుల్లో బెయిల్ పీపీ నోటీస్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఏమైందంటే జనరల్ ఏమంటారు ట్రెడిషన్ ఆచారం అయింది లాగా ఇయ్యంగానే. అంటే నేను చెప్పాను పీపీ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే కావాలి కదా, వితౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తిని జైలు నుంచి బయట వదిలిపెట్టలేరు కదా, అతను బయటకు పోయి ఏమైనా చేయొచ్చు, అతను ఎవరైనా ఉండొచ్చు. దానికోసం అయితే పీపీలు మన దగ్గర నేర్చుకున్నది ఏంటిదంటే ఇతనికి ఎట్లయినా బెయిల్ వస్తుంది, కానీ పోలీస్ నుంచి ప్రెషర్ ఉంటుంది. మాకు ప్రెస్టీజ్ అంటే ఇది, మా పైన చేసుకున్నాడు, లేకపోతే మేము పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము, ఏదో విధంగా అతను లోపల ఉండాలని వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే పీపీలు బెయిల్ అప్లికేషన్ ఇది నోటీస్ టు పీపీ ఇన్ఫర్మేషన్ కోసం అనగానే ఆ నోటీసు తీసుకోకుండా తప్పించుకోవడం, లేరు వెళ్ళిపోయారు, ఆరు నోటీస్ తీసుకొని కౌంటర్ వేస్తాము, మీ ఇన్ఫర్మేషన్ అంతా మేము తీసుకోవాలి కూడా కావాలి మాకు అని ఈ కస్టడీ పిటిషన్ వేయటము, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, మేము ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలని ఒక రోజుకో 2 రోజులకో 3 రోజులకో వాయిదా వేయించడం. వాయిదా వేస్తే ఏంటంటే ఆయన ఆల్రెడీ నోటీస్ అన్నాడు కాబట్టి నోటీస్ అండ్ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, ఆర్డర్ ఇవ్వలేడు, తనకు తను మేజిస్ట్రేట్ గారు స్టక్ అయినట్టు. సో ఇది ఓన్లీ ఒక ట్రిక్ ప్లే చేసేది, వాళ్ళు అనుకునేది లోపల పెట్టి ఒక రోజు 2 రోజులు. అంటే మళ్ళీ నేను చెప్పేది అదే, మన దేశంలో అరెస్టు 2 రోజులు లోపల పెట్టామంటే అమ్మాయి అసలు మొత్తం అయిపోయిందని, కానీ నేరం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేరగాని లోపల అంటే ఎంత కరుడు కట్టిన నేరగాడైనా బెయిల్ మీద ఎప్పటికప్పుడు బయటికి రావడం, మన దగ్గర ఉన్న అదొకటే అరెస్ట్ అనగానే అక్కడ క్లైమాక్స్ చేసుకోవడం అనమాట. సో నోటీస్ లేదా మీకు బండి సంజయ్ గారు దాంట్లో పెక్యులర్గా పోలీస్ కస్టడీ పిటిషన్ వేసి దాని ఆర్గ్యుమెంట్లు మండేకి చేస్తామన్నారు ఫ్రైడే రోజు. ఎందుకంటే పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉండగా బెయిల్ రాదన్న ఒక ఐడియా, బట్ మేజిస్ట్రేట్ కుదరదు అని చెప్పి బెయిల్ ఇచ్చేసారు. కానీ బండి సంజయ్ షర్మిల గారి వ్యవహారం కాస్త పక్కన పెడితే బండి సంజయ్ గారు దీంట్లో ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలంటూ ఆల్రెడీ మరి పిటిషన్ వేశారు. అంటే బెయిల్ క్యాన్సిలేషన్ అంత ఈజీ కాదండి, ఎంత పెద్ద మర్డర్ కేసు తీవ్రమైన నేరం వన్స్. ఎందుకంటే ఫస్ట్ ఫండమెంటల్ రైట్ టు లిబర్టీ అండ్ లైఫ్ అండి. జైల్లో అంటే జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ అ ప్రిన్సిపల్ మన లాలో. ఒకరోజు కాదు ఒకరోజు బెయిల్ ఇవ్వవలసిందే. బెయిల్ క్యాన్సిల్ కావాలంటే కండిషన్స్ ఏంటంటే చాలా తీవ్రమైన కండిషన్స్ అనమాట. బెయిల్ అంటే అతనికి పెట్టిన కండిషన్స్ని ఘోరంగా వైలేట్ చేయడం అతను, ఆర్ అతను వేరే తీవ్రమైన నేరాలలో బెయిల్ మీద తిరుగుతూ చేయడం, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి ఫుల్ఫిల్ కాకపోతే ఒక్కోసారి బెయిల్ తప్పు గ్రౌండ్స్ మీద ఇస్తారు, ఫుల్ ఇన్ఫర్మేషన్ లేక పీపీ గారు సరిగ్గా తేకను ఇస్తారు. ఇచ్చిన తర్వాత కాదు అని తెలుస్తుంది, తెలిసినా ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చిన తర్వాత అంత ఈజీగా క్యాన్సిల్ చేయరు. ఓకే, ఒకవేళ ఈ విషయం పోలీసులు తెలియకుండా జరుగుతుందంటే లేదన్నా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే బెయిల్ని క్యాన్సిల్ చేస్తుంటారు. అంటే ఇదే నేను చెప్పాను కదా, మన మీడియాది ఫస్ట్ తప్పండి. మీడియా ద్వారా ప్రజలు తప్పు, నేరము, శిక్ష, ఛార్జెస్, ట్రయలు, ఎవిడెన్స్ తోటి సంబంధం లేదు. నేరము, జైలు అంతే. సినిమాలో లాగా ఫాస్ట్ కిక్, ఫాస్ట్ రష్ అనమాట. సో ఒక నేరం జరిగిన పోలీస్ పైన కూడా అనకూడదు, కానీ ట్రెమెండస్ ప్రెషర్ మీడియా ఇవ్వబడి, సో ఏదో విధంగా ఎవరో ఒకరిని పట్టుకొని చూపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేస్తే
అమ్మయ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా మెడికో ప్రీతి ఉమ్. అన్యాయం అండి, అమ్మాయి చనిపోవడం, అది ఇది ఎగిరేరు చివరికి ఏది తేల్చలేదు, అతను బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. అంటే అరెస్ట్ చేయడంతో పోలీస్ మీద ఉన్న ప్రెషర్ అంతా తగ్గిపోయింది. ఎందుకంటే మీడియా మళ్ళీ తిరిగి ఛార్జ్ షీట్ వేసారా, ఛార్జెస్ ఫ్రేమ్ చేశారా, ఏం ఎవిడెన్స్ చేశారా అని అసలు ఆ కేసుని అడగరు. ఎప్పుడైనా ఆ కేసు ఫ్యూచర్లో కొట్టేస్తే అది ఇంపార్టెంట్ కేసు అయితే స్క్రోలింగ్, లేకపోతే 1,00,000 కేసులు స్క్రోలింగ్ కూడా లేకుండా కేసులు కొట్టేయడం, నేరగాళ్ళు బయట తిరగడం. ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది, అరెస్టు బెయిల్ అంతవరకు ఆగిపోయిందండి, అయిపోయింది. ఇంకా ఆ కేసు ఎక్కడికి వెళ్ళదు, అంతే. ఆ కేసుగా ఛార్జ్ షీట్ కూడా సార్ అదే కేసులో 306 పెట్టి పంపించారు. ఆ విధంగా కాకుండా 174 పెట్టి పంపించుంటే 174 పెట్టి పంపారండి. 174 సస్పెక్ట్ డెత్ అని చేస్తారు. చేసిన తర్వాత ఇంక్వెస్ట్ కరెక్టే. ఇప్పుడు కరెక్టే మీరు చెప్పిన ప్రకారం 306 అమ్మాయి ఈ హరాస్మెంట్ వల్లే జరిగింది అనుకున్నాం. కానీ వాళ్ళు అనేది ఏంటంటే 302 పెట్టమని చెప్పి ప్రజలు ఇచ్చారు కదా. అంటే మీకు పోస్ట్ మార్టం అంటే నేను అనేది అదే, ఒకటి జరిగిన తర్వాత ఈ అరెస్టు, ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ని ప్లీజ్ చేసే పని మానేసి ఫోకస్ ఆన్ లాజికల్ కంక్లూజన్ టు ఆ క్రైమ్. అది క్రైమ్ ఉండొచ్చు, క్రైమ్ జరగకపోయి ఉండొచ్చు, సూసైడ్ అయి ఉండొచ్చు, మర్డర్ అయి ఉండొచ్చు, ఆర్ ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. బట్ ఏమి జరిగింది, ఎట్లా జరిగింది అనేది దాని లాజికల్ కంక్లూజన్ ఫోకస్డ్గా చేస్తే ఒకసారి అయితే 2-4 అయిన తర్వాత స్లోగా ప్రజల మైండ్ సెట్, మీడియా మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజలకు భావన ఏంటంటే కేసులు ఏమీ కావు, ఏమి తెలియవు, అంత మేనేజ్మెంటు, లేకపోతే పెద్దవారు అంతా అంటే ఈ రాంగ్ ఇంప్రెషన్. అంటే మీరు అనేది ఆ కోణం కాకుండా మరో కోణం చూసుకుంటా, పోలీస్ వైపు చూస్తే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అనుకోండి, పోలీసులు వాడు డబ్బులు తిన్నాడు అందుకే వాడు నేను అనేది అది అంటే కొద్దిగా ఇబ్బంది ముందుండొచ్చు, కానీ మీకు అదే వెస్టర్న్ కంట్రీస్లో తీసుకోండి, దెర్ ఇస్ నో ఇష్యూ. అది ఆ కంట్రీకి మన పబ్లిక్ కల్చర్ ఎక్కడో దగ్గర వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. 498 ఉంది మీరు ఇచ్చినది ఎగ్జాంపుల్, ఆడపిల్లల్ని వేధించారు కేసు. ఆ కేసులో 7 సంవత్సరాల లోపు అయితే 41A నోటీస్ ఇవ్వడం సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ ఉంది. దాన్ని కానీ ప్రాపర్గా ఫాలో అయితే పోలీసులు బయట వెంటనే అమ్మాయి తరపు వాళ్ళు పోలీసులు ఆల్రెడీ డబ్బులు తినేశాడు, పోలీసులు వాళ్ళు మేనేజ్ అనొచ్చు. ఆ నింద భరించలేక ఏదో రకంగా అనొచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు, అథారిటీలో ఉన్నవారు, పవర్లో ఉన్నవారు, యూనిఫామ్ వేసుకున్నవారు భరించడానికి రెడీగా ఉండాలి. ఉండి కనుక వారు ఆ కేసుని ప్రాపర్గా తీసుకెళ్ళి లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్తే ఇదంతా నిందలు పోతాయి కదా, క్రెడిబుల్. అలా కొన్ని జరగడం మొదలైన తర్వాత మీడియాది, ప్రజలది కూడా మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ సాహసం ఎవరు చేస్తారు? ఇప్పుడు వారు అథారిటీలు ఉన్నారండి. లేదండి, ఇప్పుడు కింద ఐఓ ఒక విధంగా మీరు చెప్పిన కరెక్ట్ గైడెన్స్ ప్రకారం వెళ్ళాలనుకున్నా, మీడియాలో మీరు అన్నింటిలోకి వస్తున్న ఈ వార్తా కథనాలకి దానికి ప్రజలకు ఉంటాడు, ఒకవైపు కంప్లైంట్ పార్టీ ఉంటుంది, ఈ రెండు నుంచి సుపీరియర్ కూడా సపోర్ట్ చేయాలి. సుపీరియర్ కూడా అరెస్ట్ రిమాండ్ చేయాలి, నీకు ఎందుకు ఎంటైర్ వ్యవస్థ గురించి చెప్తాను అండి, ఎస్పెషల్లీ సుపీరియర్ ఆఫీసర్లు ఫోకస్ ఆన్ దీనిపైన కాదు. అదే మీరు అనేది అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాకుండా చేయమంటారు. అంటే దాదాపు జరిగేవన్నీ ఏంటంటే అరెస్ట్ ఏంటంటే వారికి ఉన్న ఇమ్మీడియట్ ప్రెషర్, వాళ్ళ ఊపిరిసల్పోనే ప్రెషర్ని తగ్గించుకోవాలంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, ముసుగులేసో 4 నించోబెట్టాలి, పంపించాలి. ఈ తర్వాత ఇప్పుడు షర్మిల గారి కేసులో ఒకటి విజయమ్మ గారు కూడా చేంజ్ చేసుకున్నట్టున్నారు, కేసు పెట్టినట్లేరు. అండ్ ఐ అప్రిషియేట్ హైదరాబాద్ పోలీస్ ఫర్ దట్. షర్మిల గారు కొంచెం లైన్ దాటారు. బట్ షర్మిల గారు దాంట్లో కూడా మనకి రాజ్యాంగం ఏం చెప్తుంది, లా ఏం చెప్తుంది అంటే అథారిటీ పవర్లు ఉన్నవాళ్ళు ప్యాటర్నల్, పితృత్వం, తల్లిదండ్రులు లాంటి వారు పిల్లలు కొంచెం తప్పు చేస్తారు, ఆవేశంగాను తెలియకును కొద్దిగా ఏమంటారు సహనం ఎక్కువ ఉండాలి. అది తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా చూస్తారు ఆ విధంగా ప్రవర్తించాలంటారు. పౌరుల్ని అలా చూడాలి, ఒక తప్పు చేస్తారు పౌరులు వారు. ఇప్పుడు మీరు షర్మిల గారు అన్నట్టు సెల్ఫ్ డిఫెన్స్ అలాగా చేయాలని తెలుసుండొచ్చు, తెలియదు. పోలీసు కూడా కొద్దిగా సహనంతో రిసీవ్ చేసుకోవాలి దాన్ని. విజయమ్మ గారి విషయంలో పెట్టలేదు, ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. వయసున్న ఆవిడ, కూతురి పట్టుకున్నారు, కాస్త ఆవేశం వచ్చిండదు. అదే యాటిట్యూడ్ బై అండ్ లార్జ్ ప్రజలకు కూడా చూపెడితే మంచి ఇమేజ్ ఉంటుంది పోలీసు. సార్ హౌస్ అరెస్ట్ వరకు మాట్లాడుకున్నాం, మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్లుగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని నిర్బంధిస్తారు, సడన్గా ఇంటి నుంచి తీసుకొచ్చి లాకప్లో పడేయడం లేదా పోలీసులను కూర్చోబెడతారు. అటువంటి కూడా ఎవరైతే పోలీస్ స్టేషన్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు పై అధికారుల దగ్గర పోతే మాకు తెలియదు, మా దగ్గర ఎవరు లేరు అని చెప్తారు. కానీ పోలీస్ స్టేషన్ సెర్చ్ చేయాలంటే ఏం చేయాలండి? నాకు పలానా పోలీస్ స్టేషన్లో నా పోలీస్ వారు చెప్పాను, ప్రొసీజర్ లేకుండా ఎవరిని డీటైన్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి వీలు లేదు. కానీ ఉన్నాయి కదా జరుగుతుంటాయి. ఒకవేళ తీసుకొని వెళ్ళినా ఏ ప్రొసీడింగ్ లేకపోతే తీసుకొని వెళ్ళినా వారికి 24 hours మాత్రమే టైం టు డీటైన్. తర్వాత వదిలిపెట్టాలని పెట్టాలి, మేజిస్ట్రేట్ ముందు ప్రవేశాన్ని పెట్టాలి.
ఇల్లీగల్గా తీసుకెళ్లారు అనుకోండి, రెండు ఆప్షన్లు ఫర్ కామన్ పీపుల్కి. ఒకటి హైకోర్టులో హేబియస్ కార్పస్. కానీ అభ్యస్ కార్పును వేయగానే వెంటనే పోలీస్కి మెసేజ్ వస్తుంది కదా, పిటిషన్ పడగానే. లీగల్ ఆప్షన్ చెప్తున్నాను సరే, దాని ట్రిక్స్ అవి తర్వాత. రెండో ఆప్షన్ వచ్చి ఐ థింక్ సెక్షన్ 96 97 సబ్జెక్ట్ టు క్లారిఫికేషన్, సిఆర్పిసిలో సర్చ్ సెక్షన్ ఒకటి ఉంటుందండి. దాని అంటే యాక్చువల్గా హేబియస్ కార్పస్ కంటే సులువైంది, ఈజీ అయింది, తక్కువ ఖర్చు తక్కువ ప్రయాసతో అయ్యేది, ఎఫెక్టివ్గా అయ్యేదే 96 సిఆర్పిసి. దాంట్లో ప్రొసీజర్ అంటే హైకోర్టు అనే వరకు ఏంటంటే, సపోజ్ మీరు శ్రీకాకుళం ఉన్నారు, కర్నూలు ఉన్నారు, మిమ్మల్ని ఇల్లీగల్గా డిటైన్ చేశారనుకో, హైకోర్టు దాకా పరిగెత్తుకుంటూ వచ్చి పిటిషన్ వేయించి. రెండోది హైకోర్టులో ఏంటంటే హేబియస్ కార్పస్ మనం పిటిషన్ ఫైల్ చేయగానే జీపీ గారికి నోటీసు, కన్సర్న్ పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ కోసం ఆయన ఫోన్ చేస్తుంటుంది, చేస్తే వదిలిపెట్టడం కానీ లేదా అప్పటిదప్పుడు ప్రొసీడింగ్స్ కట్టడం కానీ చేస్తారు. ఏదో కేసు రిమైండ్ చేసి చేస్తారు. అదే మీకు 96 అనేది సబ్జెక్ట్ టు క్లారిఫికేషన్ 96 అని అనుకుంటున్నా. సిఆర్పిసి ఏంటిదంటే, మీరు ఆ పిటిషన్ కింద పలానా వ్యక్తిని పలానా పోలీసు వారు ఇల్లీగల్గా తీసుకెళ్ళి నిర్బంధించారు అని మాకు అనుమానం ఉంది, లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందని రాస్తూ పిటిషన్ ఒకటి కన్సర్న్ మేజిస్ట్రేట్ ముందు వేస్తే, ఆ మేజిస్ట్రేట్ తీసుకొని ప్రైమా ఫేసి కన్విన్స్ అయితే ఆ కోర్టులో ఒక అడ్వకేట్ కమిషనర్ కింద అపాయింట్ చేసి ఆ అడ్వకేట్కి వారెంట్ ఇస్తాడు. యూ సో అండ్ సో ఆర్ అథరైజ్డ్ ఆన్ మై బిహాఫ్ పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ వ్యక్తి ఉన్నాడా లేదా అని వెరిఫై చేసి, ఉంటే కనుక ఆ వ్యక్తిని ఆ పోలీస్ స్టేషన్ జీడీ అంటారు. అంటే పోలీస్ స్టేషన్ యొక్క ప్రతి కదలిక ప్రతి మూమెంట్కి ఒక రిజిస్టర్ ఉంటుంది, జనరల్ డైరీ అని. డే టు డే, టైం టు టైం, మినిట్ టు మినిట్ యాక్టివిటీ అంతా రికార్డ్ చేస్తారు. ఎవ్రీథింగ్ దాంట్లో రికార్డ్ చేయవలసిందే. సో ఇప్పుడు నేను తీసుకొచ్చారనుకోండి, పలానా వారిని పలానా టైంకి తీసుకొచ్చారు, పలానా ప్రొసీడింగ్స్ పలానా కేసులను రాయాలి. రాయకుండా తీసుకొచ్చారంటే అది ఇల్లీగల్. సో ఆ వారెంట్ తీసుకొని ఆ అడ్వకేట్ కమిషనర్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ మెజిస్ట్రేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ పోలీస్ స్టేషన్లో జీడీని ఆ వ్యక్తి ఉన్నాడు లేదా వెతికే రైట్ అతను ఉంటుంది. సర్చ్ అంటారు అన్నమాట దాన్ని, సర్చ్ అండ్ సీజర్. సర్చ్ చేసి ఆ వ్యక్తి కనుక అక్కడ ఉంటే వారిద్దరిని తన కస్టడీలో తీసుకొని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే అంటే మీకు ఇప్పుడు ఇల్లీగల్గా డిటైన్ చేసింది, ఇల్లీగల్గా నిర్బంధించిన భయం పోయింది, మేజిస్ట్రేట్ ముందుకు వచ్చేసారు. రెండోది, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కోర్టుకు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి ఇది మేము ఇల్లీగల్గా తేలేదు అంటే జీడీలో ఎంట్రీ ఉండాలి. జీడీ తీసుకొచ్చే అదే దానికోసం, ఎందుకంటే జీడీ వదిలిపెట్టి వస్తే ఎంట్రీ రాసుకుంటారు తీసుకొచ్చాము అని. అంటే గ్యాప్ లేపని రాయొచ్చా అంటే అప్పుడే తీసుకొచ్చామని అడ్వకేట్ కమిషనర్ వచ్చి 5 నిమిషాల ముందే తీసుకొచ్చాము. ఓకే, ఈ జరగకుండా జీడీని కూడా తీసుకురా అని చెప్పి వారెంట్ ఇస్తారు అన్నమాట. ఇది కనుక తీసుకొచ్చిన తర్వాత జీడీలో ఎంట్రీ లేదు, ప్రొసీడింగ్స్ లేవు, అరెస్ట్ లేదు, ప్రొసీజర్ ప్రాపర్గా లేదంటే నేను చెప్పాను ఇల్లీగల్గా డిటైన్ చేయడం ఈజ్ ప్యూర్ సింపుల్ స్ట్రేట్ అబ్డక్షన్, కిడ్నాప్ సెక్షన్ ఇన్ ఇండియన్ పీనల్ కోడ్. ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్లకు అది వర్తిస్తుంది. అంటే ఇల్లీగల్గా చేస్తే అదే జీడీ ఎంటర్ పెట్టి ప్రొసీజర్ వారికి 24 hours రైట్ ఉంది ప్రొసీజర్ ప్రకారం, బట్ ప్రొసీడింగ్స్ ఉండాలి, లేకుండా పెట్టడానికి వీలు లేదు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, షర్మిల గారు ముందు ఉన్నది ఇష్యూ ఏంటంటే ఆమె ఏం చేయాలి ఇప్పుడు ఆమె జరిగిన నష్టానికి? అంటే కొట్టడం అనేది తప్పు అనేది అందరూ, మీరే కాదు అందరూ ఏకీపిస్తున్నారు, కాదనట్లేదు, కానీ పోలీస్ చేసే పని పోలీస్ సాయండి. నేను చెప్పాను ఒకటి రిట్ పిటిషన్ వేసి ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ల నుంచి ఏమంటారు ఇన్ఫర్మేషన్ తెప్పించడం, వెదర్ దేర్ ఆర్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ టు ఆవిని హౌస్ అరెస్ట్ చేయడానికి కానీ డిటైన్ చేయడానికి కానీ, లేనప్పుడు ఎందుకు వెళ్ళారు, ఎందుకంటే ఆపర్చునిటీ పోలీస్ వారికి ఇవ్వాలి, ఉందో లేదో మనకు తెలియదు, మనం గెస్ చేసి చెప్తున్నాం. రిమాండ్ రిపోర్ట్లో అయితే అలా ఉన్నట్టు లేదు కాబట్టి చెప్తున్నాం, మేబీ ఉందేమో వారి దగ్గర. సో తెప్పించుకోవడం, లేకపోతే అప్రాపరేట్ యాక్షన్ అంటే కంపన్సేషన్ ఆర్ నేను చెప్పినట్టు అదర్ లాస్లో నేను చెప్పిన క్రిమినల్ కేసు, సివిల్ డ్యామేజెస్కి ఓపెన్ చేయడం. రెండో ఆప్షన్ డీసీపీ గారు కానీ కమిషనర్ కానీ ఆ పోలీస్ ఆఫీసర్లు నన్ను ఇల్లీగల్గా డిటైన్ చేశారు, అది వైలేషన్ ఆఫ్ లా, నా రైట్స్ అని కంప్లైంట్ చేయడం. యాక్షన్ లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ద కన్సర్న్ మేజిస్ట్రేట్. సివిల్ కోర్టులో డ్యామేజెస్ కోసం, ఇల్లీగల్ డిటెన్షన్కి డ్యామేజెస్ సివిల్ కోర్టు కంపన్సేషన్ కట్టిస్తుందండి. ఇంకో ఆప్షన్ ఏంటిదంటే ఇప్పుడు నేను చెప్పాను ఏది ఇల్లీగల్గా డిటైన్ చేసినా, రిస్ట్రెయిన్ చేసినా, బంధించినా మీకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లన్నీ అప్లికబుల్ అవుతాయి. దాంతోపాటు ఇండియన్ పీనల్ కోడ్లోనే ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఫైలింగ్ ఏ ఫాల్స్ రిపోర్ట్ ప్రొసీడింగ్స్లో, ఆ రిపోర్ట్ ఎందుకంటే టు కన్ఫైన్ అ పర్సన్ ఆర్ టు కమిట్ ఎ పర్సన్ టు ట్రయల్ కూడా నేరం.
సెక్షన్ 211, 212 నుంచి 221, 222 ఐపీసీ వరకు ఈ సెక్షన్లు ఉంటాయన్నమాట. మీరు నా పైన తప్పుడు కేసు పెడితే యాజ్ ఏ ప్రైవేట్ పర్సన్ 221 అనుకుంటా మీ మీద క్రిమినల్ కేసు నేను పెట్టవచ్చు. తప్పుడు క్రిమినల్ కేసు పెట్టడం ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రైమ్. బీయింగ్ ఒక పోలీస్ ఆఫీసరు తనకి తెలిసి ఇది తప్పు అని తెలిసి నా పైన ఎఫ్ఐఆర్ కట్టి ఫైల్ చేసిన కోర్టులో నన్ను రిమాండ్కి పంపించిన ట్రయల్ కమిట్ చేశారు, నన్ను రాంగ్ఫుల్గా కన్ఫైన్ చేయించారు కాబట్టి ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ మీద కూడా మీరు ఆ సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు. బట్ అది క్రిమినల్ కోర్టులోనే కానీ దాని ప్రొసీజర్ కాస్త డిఫరెంట్. అచ్చా, షర్మిల గారి ముందు ప్రస్తుతం 4 ఆప్షన్లు ఉన్నాయంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆమె ఇంటి ముందు హౌస్ అరెస్ట్ చేయడం కాకుండా ప్రొసీడింగ్ లేకుండా రావడం అనేది ఒక నేరం అయితే ఆమె నిర్బంధించడం ఆమె హక్కును కాలరాయడమే అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఇప్పటికైనా షర్మిల గారు ఆయనకున్న ఆప్షన్లు వాడుకుంటారా లేదనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇది రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.